నిన్న లోక్సభలో పాస్ అయిన బిల్కి ఇవాళ రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి బిల్ని ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించడంతో అమరావతితో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా సంబరాలు మొదలయ్యాయి. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీరు, మట్టి ఉంచిన ఉద్దండరాయుని పాలెం దగ్గర అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపట్లోనే రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లబోతూ ఉన్నారు. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. కాసేపట్లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్కడ జరిగే సంబరాల్లో పాల్గొంటారు. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్లో ఆమోదం లభించిన నేపథ్యంలో సంబరాలు జరుపుకునే సమయం ఇది అన్నారు చంద్రబాబు. మనం అనుకున్న అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని, సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ ఇక ఎప్పటికీ అమరావతిని ఎవ్వరూ కదిలించలేరు అని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు పాటించాల్సిందేనన్నారు. మావిగనంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యల్ని చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు నారాయణ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద పండగ. అమరావతి రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో అయితే వాళ్ళందరూ ఒక పెద్ద దీపావళిగా యాక్చువల్గా ఆనందాన్ని పొందుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోవాలని ఈరోజు ఎక్కడైతే 2015లో శంకుస్థాపన చేశారో, భారత ప్రధాని యొక్క చేతుల మీద శంకుస్థాపన చేయించారో అక్కడికి వస్తున్నారు. అక్కడికి రైతు సోదరులు అందరూ వస్తున్నారు. వాళ్ళందరితో ఈ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అందుకనే రైతు సోదరులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇప్పుడు కాకపోతే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఎవరైనా వచ్చి ఇది రాజధాని కాదనొచ్చు, మీరు పార్లమెంట్లో చట్టం చేయమన్నారు. అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం, మన సిస్టమ్ ఏంటంటే పార్లమెంటు ఏ చట్టాలు చేస్తారో దానికి అనుగుణంగా రాష్ట్రాలు పోవాలి. ఒకసారి పార్లమెంట్లో చట్టం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం మార్చాలంటే అక్కడే. అందుకనే రైతు సోదరులందరూ పార్లమెంట్లో చట్టం చేయించండి సార్ అని చెప్పారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. కొంతమంది నాయకులకి తెలియటం నేను వస్తానే మార్చేస్తానంటారు. పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత రాష్ట్రం దాన్ని మార్చే హక్కు రాష్ట్రం చేతిలో ఉండదండి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించిన సంబరాల్లో టీడీపీ కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఇక ఎవరొచ్చినా అమరావతిని కదిలించలేరు అని స్పష్టం చేశారు మంత్రి. మా ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ఈశ్వర్, సో మొత్తం మీద పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి మూడ్ కనిపిస్తోందో మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. అంతా కూడా ఒకవైపు పూజలు, పునస్కారాలు, పాలాభిషేకాలు, సంబరాలు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు? ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి? రాజధానికి ఒక రకంగా పునరుజ్జీవన కార్యక్రమంగా నేను చెప్పాల్సిన అవసరం. రాజధాని కేవలం ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాదు, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాజెక్ట్గానే కాకుండా ఒక సామాజిక భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా కూడా తయారైంది. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా అట్లాంటి ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వేలాది ఎకరాల రైతులు దీనికోసం రాజధాని కోసం స్థలం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వేలాది రోజుల పాటు చాలామంది మహిళా రైతులు కావచ్చు, ఈ ప్రాంత మహిళలు ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అంతా కూడా రాజధాని భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఇప్పుడు చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో జరపాలి. ఇది ఒక పెద్ద పొలిటికల్ కార్యక్రమంగానే కాకుండా పెద్ద ఫెస్టివల్ మోడ్లో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎన్డీఏ శ్రేణులకు సూచించారు. ఆ మేరకు బీజేపీ, భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన శ్రేణులు కూడా సాయంత్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలని చేపడుతున్న నేపథ్యం కనిపించింది. మనం ఒకసారి చూస్తే మన వెనకాల ఉన్న ఈ కార్యక్రమం ఇదే ప్రధాని మోడీ
15 అక్టోబర్ 22వ తేదీన ఇక్కడే ఉద్దండరాయనపాలెంలో ఉన్నాం. ఇక్కడే శంకుస్థాపన ఇక చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున జాతీయ స్థాయి ప్రాజెక్టుగా దీనికి ఒక ఎలివేషన్ వచ్చింది. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రముఖ తీర్థక్షేత్రాల నుంచి ఒక పవిత్రమైన మట్టిని, తీర్థ జలాలని తీసుకొచ్చారు. వారణాసి, హృషికేశ్ కావచ్చు, చార్ధామ్ దీని నుంచి కావచ్చు, లేకపోతే మిగతా వారణాసి, కాశీ ఇట్లాంటి ప్రాంతాల్లో నుంచి ఈ మదిర ఇట్లాంటి ప్రాంతాల నుంచి అన్ని మట్టిని తీసుకొచ్చారు, పవిత్రమైన మట్టిని. అలాగే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడి నుంచి విమానాల్లో వెళ్ళి ఆ మట్టిని తీసుకురావడం కావచ్చు, ఆ దృశ్యాలు అందరికీ కళలోనే కనిపించాయి. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆ మొదటి దశలో కొంత అభివృద్ధికి సంబంధించి కొంత ముందుకు వెళ్ళే ప్రక్రియలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆశలు చిగురించాయి. ఆ తర్వాత ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రాజధానికి రావాలి అంటే దానికి చట్టబద్ధత అవసరం అన్నట్టుగా ఒక రైతుల నుంచి ఒక పెద్ద ఎత్తున విజ్ఞప్తి వచ్చింది. ఎందుకంటే రైతులకు సంబంధించి డెవలప్మెంట్ చేసి ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రక్రియ ముందుకు వెళ్ళాలంటే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, దానికి రాజ్యాంగ రక్షణ అవసరమని భావించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒకసారి ప్రత్యేకంగా శాసనసభను ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని తీసుకుని కేంద్రాన్ని పంపించారు. కేంద్రం కూడా అంతే విధంగా స్పందించింది. చాలా రికార్డు స్థాయిలో కేవలం 3-4 రోజుల్లోనే మళ్ళీ కేంద్రం పార్లమెంట్లో చర్చకి తీసుకొచ్చి దాన్ని లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ టైంలో కూడా జాతీయ స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. 6:30 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా రాబోతున్నారు. ఆయన మరొకసారి ఈ రాజధాని పునరుజ్జీవనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తు కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి మరొకసారి గట్టిగా తన వాణిని వినిపించబోతున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మరికొన్ని సమస్యలను నేతలు ప్రస్తావించారు. విభజన హామీలను తెలుగు రాష్ట్రాల నేతలు ప్రస్తావించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను వినిపించాయి. ముఖ్యంగా కొటియా గ్రామాల సమస్యలను ఒడిషా ప్రస్తావించింది. ఇది కేవలం 21 గ్రామాల సమస్య కాదు, రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య అంటోంది ఒడిషా. Gram Panchayat in Koraput district of Odisha has been witnessing continuous encroachment and administrative interference from the state of Andhra Pradesh. This is not a minor boundary dispute, sir. This is about India's federal structure being tested at the grassroots level. More than 21 tribal villages belonging to Odisha under the Potangi block of the Koraput district are being claimed, administered and influenced by Andhra Pradesh government. ఇక భద్రాచలం పరిసరాల్లోని 5 మండలాలను ఏపీలో విలీనం చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రస్తావించారు. ఆ మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఎట్టపాక, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు, గుండాల అండ్ పురుషోత్తపట్నం. Now these are living in no man's land. They locationally with the Andhra Pradesh and then they belong to Telangana. And these lands are the Lord's. Rama, they claim they worship Rama. The only temple of Ram which is in Bhadrachalam. These are the Lord's properties and these people live in a grey area. Administratively they are hounded because they belong to 2 states. There is no one giving them any welfare measures and they are suffering greatly. ఏపీకి ఎంత సాయం చేసినా అభ్యంతరం లేదు, కానీ తెలంగాణను కూడా పట్టించుకోవాలి కదా అని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని కోరింది బీఆర్ఎస్. తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏంటంటే సార్, తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్ కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. అది ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా నేతలు ప్రస్తావించిన ఈ సమస్యల గురించి మా బ్యూరో చీఫ్ గోపి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేయబోతోంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగబోతుంది. అయితే
ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది ఉభయ సభల్లోనూ. ఈరోజు రాజ్యసభలో కూడా ముఖ్యంగా ఆంధ్ర అలాగే ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొటియా గ్రామాలకు సంబంధించిన గ్రామాలని ఒడిశాలో కలపాలని, అలాగే విభజన సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కలపడాన్ని ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించారు. అయితే దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. విభజన జరిపింది కాంగ్రెస్ పార్టీ, సో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలే మళ్ళీ ఇవి తెలంగాణలో కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఈ బిల్లును రూపొందించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటూ కూడా కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీల్ని ఆనాడు కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, కలపొద్దని ఎందుకు చెప్పలేదన్న అంశాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఇటు అసెంబ్లీలో ముఖ్యంగా ప్రజల నేతల అభిప్రాయాలను తీసుకోకుండానే ఈ మండలాన్ని విలీనం చేశారన్న విషయాన్ని కూడా పార్లమెంటు దృష్టికి ఈ చర్చ సందర్భంగా తీసుకురావడం జరిగింది. ఇటు ఒడిశాకు సంబంధించి గ్రామాల విలీనానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజల మనోభావాలను గౌరవించి అక్కడున్న 21 గ్రామాలని ఒడిశాలో కలపాలని చెప్పి ఒడిశా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ముంపుకు సంబంధించి జరుగుతున్న నష్టం వల్ల కొన్ని గ్రామాలు ఒడిశాలో కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వారికి కూడా న్యాయం చేయాలన్న అంశాన్ని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్ట బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యంగా ఒడిశా ఎంపీ లేవనెత్తడం జరిగింది. ఇటు రేణుకా చౌదరి అలాగే సురేష్ రెడ్డి ఈ నేతలు కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా తెలంగాణకి ముఖ్యంగా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది రీకన్స్ట్రక్షన్ యాక్ట్గా ఉండకూడదు అని చెప్పి కూడా సురేష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో విభజన హామీలన్నీ కూడా తెలంగాణకు సంబంధించి కూడా అమలు చేయాలి అన్న అంశాలను కూడా ఇటు తెలంగాణ ఎంపీలు కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్గా కీలక చర్చల నడుమ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్సీపీ మినహాయించి మిగతా పార్టీలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు అంశానికి సంబంధించి రూపొందించిన ఈ బిల్లుకి ఎట్టకేలకు మద్దతిస్తూ ఈ బిల్లుని ఆమోదింపు చేయడం జరిగింది. రైట్ గోపి. మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ నిర్మాణాల పేరుతో మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కొబ్బరి తోట ప్రాంతంలో కొన్ని ఇళ్లను తొలగించారు. దీంతో స్థానికులు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లడం కాకరేపింది. కొబ్బరి తోట ప్రాంతానికి వెళ్లిన పేర్ని కిట్టుని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల తొలగింపు వివాదం కాస్త పేర్ని కిట్టు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా మారింది. బాధితుల పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే పేర్ని కిట్టు మచిలీపట్నం సీఐ పరమేశ్వర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హాట్ కమెంట్స్ తో పాటు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డం హీట్ పెంచింది. మర్యాద చేస్తా మీకు మర్యాద చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేత వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మంత్రి కొల్లు రవీంద్ర టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొల్లు రవీంద్రకి ఇళ్ల కూల్చివేత బాధ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మాస్ వార్నింగ్ తో మచిలీపట్నం పాలిటిక్స్ ని పేర్ని నాని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు, నిన్ను ఆడిస్తున్నా నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారుల వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీబీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించకపోతే పేర్ని కృష్ణమూర్తి కొడుకే కాదు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంది మచిలీపట్నంలో?
సో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, రోడ్ల వెంబడి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ఇటీవల కాలంలో వరుసగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు కుమ్మరిగూడెంలో గతంలో ఉన్నటువంటి కొన్ని నివాసాలను తొలగించారు, అక్కడ అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. మరోవైపు మచిలీపట్నం ప్రధాన రహదారులు అంటున్నటువంటి ఆక్రమించి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరుతున్నారో వారిని కూడా తొలగించే ప్రయత్నం గతంలో మున్సిపల్ అధికారులు చేశారు. తాజాగా నిన్న కొబ్బరి తోటలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి భవనాలను తొలగిస్తున్నటువంటి క్రమంలోనే ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఈ మొత్తం వివాదాలకు సంబంధించి నిర్మాణాల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే మచిలీపట్నం వేదికగా ఇప్పటి వరకు ఎప్పుడు ఇటువంటి ఘటన చూసుకోలేదు. అనుమతులు లేవనే పేరుతోటి నిర్మాణం తొలగిస్తున్నారు, కానీ అనుమతుల కోసం అప్లై చేసినప్పుడు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు అనేది ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. అందులో భాగంగానే గత 6 నెలలుగా కూడా ఈ కొబ్బరి తోటలో ఏదైతే నిన్న కూల్చేసినటువంటి నిర్మాణం వివాదాస్పదమైందో దానికోసం 6 నెలలుగా కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా అనుమతులు ఇవ్వలేదు. గజానికి ఒక రేటు చొప్పున లంచం ఇస్తే తప్ప నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, ముఖ్యంగా మంత్రి కొల్లి రవీంద్ర అంచరుగా చెప్పబడుతున్నటువంటి కొందరు వ్యక్తులు ఇదంతా చేయిస్తున్నది ప్రధానంగా మాజీ మంత్రి పేరు నాని ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో గతంలో జరిగినటువంటి నిర్మాణాలు ఏవైతే తొలగించారో వాటిని కూడా కొనసాగిస్తూ వాటి తొలగింపు వెనక కూడా పూర్తిగా పేర్నాని మాజీ మంత్రి కొల్లి రవీంద్ర హస్తం ఉంది. కాబట్టే ఈ అక్రమ నిర్మాణాల పేరుతోటి తొలగించేటటువంటి అంటే ముందే ప్రస్తుతం కొల్లి రవీంద్ర నిర్మిస్తున్నటువంటి భవనాలను తొలగించాలి, అనుమతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన ప్రశ్నించారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ నిర్మాణాలు తొలగింపుతున్నటువంటి అంశం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే ఈ వ్యవహారం పైన పోలీసులు కూడా మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరైతే ఈ మొత్తం వ్యవహారం పైన బాధ్యులుగా ఉన్నటువంటి అధికారులు వారందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్నాని వ్యాఖ్యలపైన వారంతా కూడా మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలను కూడా వెల్లడించబోతున్నారు. థ్యాంక్ యూ వసంత్. ఇక చికెన్ రీటైలర్స్ ప్రచారాన్ని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. రీటైలర్స్ చెప్తున్నట్టు చికెన్ షాపుల యజమానులకు ఎక్కడా మార్జిన్ తగ్గలేదని స్పష్టం చేశారు. ఈరోజు రేటు ప్రకారం కేజీ చికెన్కు సుమారు 44 రూపాయల లాభం వస్తుందని, కానీ 20 రూపాయలే మిగులుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేట్లపై ఎలాంటి అవగాహన లేకుండానే మార్జిన్ తగ్గించారంటూ కొందరు గుడ్డిగా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అలాగే పౌల్ట్రీ కంపెనీలు లాభపడుతున్నాయనే కమెంట్స్ అవాస్తవం అన్నారు బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ కమిటీ సభ్యులు. ఓ విధంగా చెప్పాలంటే పౌల్ట్రీ రంగంలో చికెన్ రీటైలర్సే అత్యధికంగా లాభపడుతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి లెక్కలతో సహా వివరించారు. ఈరోజు 130 రూపీస్తోని ఒక ఎగ్జాంపుల్ 1.65 అంటే కిలో 650 గ్రాములు లైవ్ వెయిట్ ఉంటే స్కిన్ తీసిన తర్వాత కోడి కిలో వెయిట్ వస్తుంది. 130 రూపాయలు ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. మనకి ఎంత పడుతుంది? 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది. ఎంత వస్తుందో తెలియదు, ఎంత అడగాలనో తెలియదు. మేము వాళ్ళందరికీ లాభాలు వచ్చి మేము ఇచ్చిన బర్డ్స్ పైసలు కట్టాలంటే వాళ్ళు బాగుంటేనే అనేది మేము తప్పక ఆలోచిస్తాం. ఏదో అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు, మాకేం మిగులుతలేదు అంటే మిగులుతుందా లేదా మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని. సార్ మీరు లైవ్ బర్డ్ 130 అంటున్నారు, ఎట్లా 44 మిగులుతుంది అని చెప్పండి. మేము ఇప్పుడు బర్డ్ డ్రెస్సింగ్ చేసి చూపిస్తాం మీకు. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్నది ఏంది? 130 రూపాయలు రైతుకి ఇవ్వండి అని రేటు పెట్టినాం. 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు. 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు. అంటే 44 ప్లస్ ఇంకొక 10 రూపాయలు ప్రాఫిట్ యాడ్ అవుతుంది. మేమేమన్నా అన్యాయం చేసినట్టు లేకపోతే 44 రూపాయల 50 పైసలు ఈ రోజున్న రేటుతో వస్తుంది అని చెప్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మరి మొన్న 16-20 రూపాయల మార్జినే వస్తుందన్నప్పుడు వీళ్ళంతా ఎందుకు వచ్చి ఈ లెక్కపత్రాలతోటి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? మెయింటెనెన్స్ లేకపోతే పవరు ఫీడు వీటికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పారు కదా. ఇప్పుడు 44 రూపీస్ మిగులుతుందని చెప్పేసి అలా చెప్తున్నారు. అదే ఇక్కడ 2 వర్షన్స్ ఇస్తున్నాయి. ఇటు రీటైలర్ వర్షన్ ఒకటి వస్తుంటే ఒకటి పౌల్ట్రీ కంపెనీల వర్షన్ ఒకటి ఉంది. ఎవరి వర్షన్ వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు ఈరోజు బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కమిటీ ఏదైతే ఉందో, కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు లెక్కలతో సహా చెప్పారు.
పేపర్లో ఇచ్చే లైవ్ బర్డ్ రేటు 130 రూపాయలు కిలో ఉంటే ఒక కిలో 650 గ్రాముల చికెన్ని, లైవ్ చికెన్ని వాళ్ళు డ్రెస్సింగ్ చేసిన తర్వాత మిగిలేది 1 కేజీ చికెన్ వస్తుంది కన్జ్యూమర్ కొనుక్కునే చికెన్ రేటు 259 రూపాయలు, అంటే యావరేజ్గా 260 రూపాయలు ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు కొనుక్కొని బ్రాయిలర్ రీటైలర్ అమ్మేటప్పుడు 44 రూపాయల లాభం రీటైలర్లకు ఉంటుందనే లెక్కలతో సహా చూపించిండ్రు ఇప్పుడు ఈ పౌల్ట్రీ కంపెనీలు. సో ఇంత లాభము ఈ పౌల్ట్రీ దాంట్లో కేవలము రీటైల్ దుకాణదారుడికి మాత్రమే ఉంటుంది. పౌల్ట్రీ కంపెనీని నడుపుతున్న ఈ రైతుకు ఉండదు, కొనుక్కునే వినియోగదారుడు ఎట్లాగో అత్యధిక ఖర్చు చేస్తున్నాడు కాబట్టి అతనికి పెద్దగా లాభం ఉండదు. కేవలము మధ్యవర్తిత్వంలో ఉన్న ఈ పౌల్ట్రీ ఈ రీటైలర్లు వాళ్ళకి మాత్రమే మేజర్ లాభం ఉంటుంది, అది కూడా 44 రూపాయల నుంచి ఉంటుంది. సో ఇక్కడ పౌల్ట్రీ బిజినెస్ చేసే రైతులు అయిండొచ్చు, వేరే మిగతా వాళ్ళు అయిండొచ్చు, ఎవరైతే కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మెయింటెనెన్స్ ఉంటుంది, బ్రీడింగ్ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, లాస్ ఉంటుంది, డ్యామేజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైనా డిసీజెస్ వస్తే ఆ లాస్ అంతా భరించేది. 100 కోట్ల పెట్టుబడులు పెడితే వాళ్ళకి మిగిలేది ఏముండదు, కేవలం మధ్యవర్తిత్వం ఉన్న రీటైల్ మాత్రమే వీళ్ళు బాగుపడుతున్నారనేది చెబుతుంటే మాకు ప్రైజ్ నిర్ణయించే విషయంలో రీటైలర్లకే అవకాశం ఇవ్వాలనేది ఇటు రీటైల్ దుకాణదారులు చేస్తున్న ప్రధాన వాదన. నిన్న బంద్ నిరోధకంగా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం బంద్ను విరమించారు. మంతనాలు అయితే జరుగుతున్నాయి, దీని మీద కొలిక్కి వచ్చి సంయమనం పాటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక శంషాబాద్ జోన్ పడితి బడంగ్పేట్ సర్కిల్లోని 10 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఏడాదిగా పలువురు కాంట్రాక్టర్లతో కలిసి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపణలుచ్చాయి. బడంగ్పేట సర్కిల్లో సుమారు 10 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా అటు ఏసీబీ ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్కు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 10 మంది అధికారులు అక్రమాలు చేసినట్లుగా గుర్తించి సస్పెండ్ చేశారు. విలీనమైన మున్సిపాలిటీలోనే కాకుండా అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయని మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ 10 మంది అధికారులపై ఎలాంటి కంప్లైంట్స్ మెయిన్ గా వచ్చాయి? మరోవైపు అధికారులకి సమర్పించిన ఆధారాలు ఏంటి? జీహెచ్ఎంసీ అవినీతి అధికారులపై వేటు పడింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఓరార్ వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే ఓరారు దగ్గర ఉన్న దాదాపు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఆ 27లో ఒకటి బడంగ్పేట మున్సిపాలిటీ. దాదాపు 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది అక్కడ. అప్పుడు ఆ సమయంలో అక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉన్న సరస్వతితో పాటు మరొక 9 మంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. అక్కడున్న లోకల్ కాంట్రాక్టులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ను విజిలెన్స్ విచారణకి ఆదేశించారు. ఏసీబీ విచారణ కూడా కొనసాగింది. సో ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ విచారణలో అవన్నీ కూడా నిజాలని తేలడంతో పూర్తిగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ 10 మంది అధికారులను కూడా సస్పెన్షన్ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆమె తర్వాత బడంగ్పేట్ సర్కిల్ 16 డిప్యూటీ కమిషనర్గా ఉన్న సరస్వతి స్థానంలో కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర నగర్ జోన్లో ఉన్న సమ్మాయిని అక్కడ నియమించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి దీంతో పాటుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక్కటొక్కటిగా అంటే తొవ్వే కొద్దీ బయటకు వస్తున్నట్టుగా కొంతమంది బడంగ్పేట మీద బాగా అక్రమాలు అవినీతులు జరిగాయి, ఇక్కడ అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్క ఈ కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఫిర్యాదులు ఎక్కువ వచ్చినాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇంకా అంటే 10 కోట్ల కన్నా కూడా ఎక్కువ స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా అవినీతి జరిగినట్టుగా అయితే తేటతెల్లం కావడంతో ఇటు పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మరికొన్ని ఏదైతే 20 మున్సిపాలిటీలు మరి ఒక 6 కార్పొరేషన్లో కూడా ఈ విధంగా మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తుక్కుగూడ, మణికొండ, నిజాంపేట, మేడ్చల్, గుండ్లపోచమ్మ ఈ గుండ్లపోచంపల్లి సంబంధించిన మొత్తం మున్సిపాలిటీలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది.